మహాకుంభమేళా ముగింపు సందర్భంగా మహాదేవుని మహాశోభాయాత్ర కడప జిల్లా కేంద్రంలో వైభవంగా నిర్వహించారు. ఆదివారం నగరంలోని మృత్యుంజయకుంట శివాలయంలో తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు, మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. కుంభమేళా ముగుస్తున్న సందర్భంగా కుంభమేళాకు వెళ్లని వారికి ఆ ప్రతిఫలం అందేలా కుంభమేళా నుంచి తెచ్చిన జలంతో జనాలను సంప్రోక్షణ చేస్తూ శోభాయాత్ర నగరంలో నిర్వహించారు. మృత్యుంజయకుంట శివాలయం నుంచి ఈ శోభాయాత్ర మొదలైంది. శివపార్వతుల ఉత్సవ విగ్రహాలు, భారీ శివలింగ ప్రతిమతో శివన్నామ స్మరణ మధ్య శోభాయాత్ర సాగింది. పెద్ద ఎత్తున భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొని శివన్నామ స్మరణ చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డెబ్బగారి శ్రీనివాసరెడ్డి మహాశోభాయాత్ర ప్రారంభంలో ప్రత్యేక పూజలు చేశారు. మృత్యుంజయకుంట నుంచి నగర వీధుల్లో శోభాయాత్ర కోలాటాలు, డప్పులు, శివుని వేషధారణలు, నృత్యాలతో నగరం శోభాయమానంగా మారింది. మహాశివుని మహాశోభాయాత్ర సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. ఉదయం బయలుదేరిన శోభాయాత్ర సాయంత్రం వరకు కొనసాగింది. ఓం నమ శివాయ. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. మాఘమాసంలో మహాకుంభమేళ దాదాపు పూర్తవుతున్నటువంటి సందర్భంలో మనం ఇక్కడ కడప నగరంలో శివుడి మహాశోభాయాత్ర అనే పేరుతో ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మృత్యుంజయకుంట శివాలయంలో సూర్యోదయ పూర్వం 5 గంటల నుంచి మహన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం నిర్వహించి అనంతరం ఈ శోభాయాత్ర కార్యక్రమాన్ని మరికొద్దిసేపట్లో ప్రారంభం చేసుకోబోతున్నాం. కడప నగరం అంతా కూడా ఈ శోభాయాత్రతో శోభాయమానంగా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు గాను గ్రామ నగర పెద్దలందరూ కూడా నిశ్చయించి ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం చాలా శుభావహం. ఎందుకంటే ఇక్కడి నుంచి ప్రారంభమై వై జంక్షన్, ఆర్టీసీ బస్టాండ్, కోట్రేడ్ సర్కిల్ తదితర ప్రాంతాలన్నింటిలో కూడా ఈ శోభాయాత్ర అత్యంత వైభవంగా భక్తి విరజిల్లేలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగంగా ముఖ్యంగా ఏమిటంటే మహాకుంభమేళా నుంచి తీసుకొచ్చినటువంటి జలాన్ని ఇక్కడ ఉన్నటువంటి కడప నగరంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద ఆ జలాన్ని ప్రోక్షణ చేస్తూ వారందరికీ కూడా ఆ పుణ్య ఫలాన్ని అందరికీ కూడా పంచాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ తలపెట్టడం చాలా జరిగింది. ఎందుకంటే అందరూ కూడా ఆ కుంభమేళాకు వెళ్ళలేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఆర్థికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, అందరూ కూడా వెళ్ళడం అంటే అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. కాబట్టి వెళ్ళేవాళ్ళు ఎంతోమంది కడప నగరం నుంచి కూడా వెళ్ళారు. కానీ మిగతా వాళ్ళకు కూడా ఆ ఫలితాన్ని అందరికీ అందజేయాలనే ఉద్దేశంతోనే ఈ శుభకార్యాన్ని అందరం కూడా తలపెట్టడం జరిగింది. అత్యంత వైభవంగా రథం పైన శివలింగం, అలాగే అంతకుముందు ఉత్సవ విగ్రహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటి కూడా అందరికీ కూడా దర్శింపజేస్తూ అందరికీ కూడా ఈ పుణ్య జలాన్ని ప్రోక్షణ చేస్తూ ముందుకు సాగడం జరుగుతుంది.